ఏంది ఇట్టాటి వ్యక్తి ఎడల ఇట్టాటి వ్యక్తి ఎడల ప్రపంచంలో ఉన్న పాపుల చిట్టా పరిస్తే మొదటి పేరు నాదే అంటున్నాడు. ప్రధాన పాపిని నేనే, నెంబర్ 1 పాపిని అందరిలో. ఒకటికి మించింది ఏముంటుంది? నెంబర్ 1 దాంతోనే ప్రారంభం కావాలి. నా తర్వాతే ఎంత భయంకరుడేనా అంటే ప్రపంచంలో ఎంత ఘోరమైన పాపులు ఉన్నారు, ఎంత భయంకరమైన పాపులు ఉన్నారు. నిన్న కన్న కూతురునే పాడు చేసాడు ఒకడు, కన్న కూతురునే. వదిన్ని పాడు చేసాడు ఒకడు. 70 సంవత్సరాల ముసలామని పాడు చేశారు. నడి రోడ్లో పొడుస్తున్నారు. ఈరోజు ఒక తండ్రిని కన్న కొడుకే 15 పోట్లు పొడిచాడు. తండ్రి పారిపోతుంటే ఎమ్మడబడి తరివి 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 పట్టుకొని పబ్లిక్గా పోలీస్ స్టేషన్ సమీపంలోనే 15 పోట్లు పొడిచాడు. రక్తపు మడుగుల గిల 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 కొట్టుకొని చచ్చిపోయాడు కన్న తండ్రి. కారణం ఏంటని పోలీసు వాళ్ళు అడిగితే తాగి గొడవ చేస్తున్నాడు ఇంట్లో. ఎన్నోసార్లు చెప్పాను, వినలేదు, వేసి పడేశా. దొంగలు ఉన్నారు, దోచుకునే వాళ్ళు ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు, నరహంతకులు, భయంకరమైనటువంటి దుర్మార్గులు, పాపులు ఉన్నటువంటి లోకం ఇది. వాళ్ళందరి చిట్టా పరిస్తే నెంబర్ 1 నేనే అంటున్నాడు. అటువంటి నా ఎడల నా కోసం ఆయన ఏం కనపరిచాడు? పూర్ణమైన దీర్ఘశాంతము. అది యేసుక్రీస్తు వారంటే. నిద్రపోకు, బుర్ర పగిలిద్ది. వాటర్ బాటిల్ నెత్తి మీద పోసేస్తా నీళ్ళు. వాటర్ బాటిల్ ఉందిరా, రెడీగా ఉంచు, నెత్తి మీద పోసేస్తా. తినేటప్పుడు నిద్రపోవే, నిద్రపోతా తిన్నావా, నిద్రపోతా కూరగాయలు కోసావా, నిద్రపోతా బియ్యం గడిగావా, నిద్రపోతా ఎప్పుడన్నా చేపల కూర తిన్నావా, చికెను మటన్ తిన్నావా? నీ సొంత పనులు మాత్రం ఏం ఆసక్తిగా ఏం హుషారుగా చేసుకుంటావు. దేవుని సన్నిధిలోకి రాగానే ముంచుకొత్తది ఎందుకు? తెగులా? తెగులు. ఇక్కడికి రాగానే దెయ్యమా, రా 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 ఎడ కూర్చో, నీ కాళ్ళు 2 నా రెప్పల మీద పెట్టి ఒత్తు అంటావు ఎందుకు? డ్యూటీలో నిద్రపోతే ఏమైద్ది? డ్యూటీలో నిద్రపోతే ఏమైద్ది? గవర్నమెంట్ జాబ్ అయినా పీకి అవతలేస్తారు. పనికిరావు నువ్వు. టీచర్లకు పాఠాలు చెప్పకుండా నిద్రపోతుందంట, తీసిపడేశారు. ఎవరామా? విల్సన్ భార్య. ఎంఏ బిఈడి, గొప్ప చదువు, పాఠాలు చెప్పకుండా నిద్రపోతుందంట. ఉద్యోగం పీకేశారు. మరి ఇప్పుడు నిన్నేం చేయాలి దేవుడు? ఎడకొచ్చి నిద్రపోతున్నావు, నిన్నేం చేయాలి దేవుడు?
జాగ్రత్త. అంటే ఎవరికి వస్తుంది నిద్ర? ఇంట్రెస్ట్ లేని వాళ్ళకి, ఆసక్తి లేని వాళ్ళకి, ప్రేమ లేని వాళ్ళకి, దేవుని సన్నిధి అంటే భయం భక్తి లేని వాళ్ళకి వస్తుంది నిద్ర. అదేందండి, మీ మీద పని చేస్తే నా ఆత్మ పని చేయాల. ఏ ఆత్మని తెస్తున్నారు సన్నిధిలోకి? నేను ఎప్పుడన్నా నిద్రపోవడం చూసారా? వాక్యం చెప్తా ప్రియులారా అన్నాను ఎప్పుడన్నా? మరి మీరు ఎందుకు అంటున్నారు? మీకు ఎందుకు వస్తుంది? నాకు రాంది. నేను 1 గంటకు పడుకుంటా, 4:30కి లెగుస్తా. 1 గంటకు పడుకుని 4:30కి లేచి వాళ్ళు చేయొద్దంటే మరి నాకే రానప్పుడు మీకు ఎట్టవుతుంది? ఇట్లా 25 సంవత్సరాల నుంచి చేస్తున్నా. మళ్ళీ ప్రార్థన అయ్యేసరికి 1 గంట. 1 గంట తర్వాత మళ్ళీ మెసేజ్కి ప్రిపేర్ అవ్వాలా, గృహప్రవేశం ఉంది, ఇంక పడుకునేది ఎప్పుడు? బాటిల్ రెడీకి పెట్టండి. పోయిందా ఉందా? ఉంటే మామాటం లేదు, డొల్లి చేస్తా, నెత్తి మీద పోసేస్తా అండి. ఇప్పుడు చెప్పండి, పౌలు